తగ్గడం మొగతనం కాదు. ఎవరు మగాన్ని, దమ్మున్న మగాన్ని. అంటే నేనేమన్నా ఆడగానా? రేయ్, నీ గురించి నీకు బాగానే తెలుసు, కానీ నీ గురించి చాలా విన్నాను. కానీ నువ్వేంట్రా చీప్ గా ఆడపిల్ల అంటూ పడుతున్నావు? ఏయ్, లీడరు తెలిసే మాట్లాడుతున్నావా? నువ్వేంట్రా? నీ జాత చిత్రం మొత్తం నాకు బాగా తెలుసు. చెప్తా విను. నెయ్య రాసుకొని వస్తున్నా, పేరు రాసుకొండ పాండు. మీరు ముగ్గురు గుట్టకాలు తింటూ పేరు మార్చుకున్న రౌడీ నా కొడుకులు. ఒకడు బకాసుడు, మరొకడు రావణాసుడు. మీరు ముగ్గురు కలిసి రైతుల రక్తం పీల్చి పిప్పి చేస్తున్నారా? శభాష్! మా గురించి పూర్తిగా తెలుసుకున్నాం అన్నమాట. కానీ నీకింకా సంపూర్ణంగా తెలియదు. తెలిసే ఇలా అడ్డు తగులుతూ ఉండేవాడి కదా. అనుష ఎవరు అనుకున్నావురా? నా కాబోయే భార్య. మేమిద్దరం ప్రేమించుకున్నాం, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. నువ్వు మీ నాన్న పెద్ద పోటీలను తెలిసి ఒక చూపుతామని కావాలని పోలీసు పోస్టింగ్ చెప్తున్నాను ఇక్కడికి. పోలీసోడా? నాకు పోలీసోడా? ఏయ్! ఇంతమంది చూశాను. మొదట్లో బెగలు బలపడతారు, ఆ తర్వాత బల్లా కింద చేపెడతారు, ఆ తర్వాత మీ విశ్లేషణ బిస్కెట్లకి కలుసుకుంటూ ఆ కాళ్ళ దగ్గర పడి ఉంటారు. యూనిఫామ్ చెప్పేది వాడు పోలీసోడని జగ ముచ్చట పడిపోతాడు. 24 గంటలు నీ టార్చర్ కైతాలు నీ చేతుల్లో ఉంటాయి. కాచి పరేస్తున్నా కొడక. టిక్కర్ నొక్కుతావా? నన్ను చంపుతావా? ఏసీపీ నువ్వు నన్ను ఏం చేయలేవు. నీ పైవాడికి వాడి పైవాడికి మొగుళ్ళు ఉంటారే, వాళ్ళందరికి మొగుడు మా అయ్యా లచ్చ కూడా నచ్చనా. దాని అన్నం నన్ను పిచ్చివాడి చేస్తుంది. దాని మానం నీ ప్రాణం నిలవాలంటే దాన్ని నాకు అప్పగించాలి. రేయ్, ఇక్కడే ఉంటా, ఈ ఊళ్ళోనే ఉంటా. నువ్వు వచ్చి ఢీకొంటా అంటే 24 గంటల డ్యూటీలో ఉంటా. రౌడీలతో వచ్చినా, రాజకీయాలతో వచ్చినా, బాంబులతో వచ్చినా, వర్షంతో వచ్చినా సరే ఎనీ టైం డ్యూటీలో ఉంటా. రేయ్, చెమటలు పడుతున్నాయా? తాగు, తాగి మిగిలిన మీ అయ్యకి ఇవ్వు. రాచకొడితో మనం రాచపుడితో సమానం. నువ్వు పెట్టుకుంది మనిషితో కాదు, మానవ మృగతో. అయ్యో దేవుడా, ఈ ఊరికి ఎందుకు వచ్చానే అని నీకు నువ్వే ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. నీ పై అధికారులే కాళ్ళ ఏళ్ళ మీద పడి బతిమిలాడుకునే రోజు అతి దగ్గరలో ఉంది. ఏసీపీ వస్తా. అగో చూడు రాచకొండ గారు, బంగారకొండ, అదే మీకు చెప్పు. రోజులు, గంటలు, సెకండ్లు లెక్క పెట్టుకొని చెప్పు. ఏ రోజైనా నీ అయ్యకుండా బద్దలు కొడతానని చెప్పు. సూప్ బాగుంది, చాలా బాగుంది. నువ్వు ఊరు శక్తి వరకడానికి నువ్వు ఒక్కరి కాదు, ఈ ఊరి పా కోసం వచ్చిన ఉగ్ర సింహాన్ని. ఉడుకునెత్తురు, ఉత్తునెత్తురు, అది చూద్దాం. నువ్వు పెట్టుకుంది మనిషితో కాదు, మానవ మృగంతో. రే, మురగాలు ఉండేది అడవి ఊళ్ళో కాదు, అడవిలో. నీ స్థానం అక్కడే. పంపిస్తా, త్వరలోనే పంపిస్తా.
అయితే చూసా సరిగ్గా 24 గంటలు నీ టార్చర్ గంటలు నీ చేతిలో ఉంటాయి, నీ బతుకులు అడవిలో ఉంటాయి. అది వచ్చేలోపు జైలుకి వీలంటే కాటికి. అమ్మా ఓ పోలీసు, నాకు భయం అవుతుంది. ఏ పిచ్చిన పోలీసు, పాండు అంటే దడ వణుకు 2 పుట్టలు చేస్తా. నాకు తెలిసింది రెండే 2. నచ్చిన దాన్ని చేర్చడం, నచ్చని దాన్ని చంపడం. ఆ 2 చేత కాకపోతే నాకు నేనే చావడం. అదే నా 3వ తరం. అయితే 3వ సూత్రానికి రెడీగా ఉండు. వస్తా, నీ అంత చూస్తా. వెళ్ళరా. అల్లా కలుద్దాం. బాబా వాడు అసలే మంచివాడి కాదు. అయినా ఈ టైంలో ఇక్కడికి నువ్వెందుకు వచ్చావు బాబా? అనుష, నాకు వాడి గురించి వాడి బాబు గురించి బాగా తెలుసు. మనం మన కోసం బతకడమే సాధారణం, ఇతరుల కోసం బతకడమే నిజమైన సార్థకత. ఇలాంటి మురగాలను వేయటానికే నేను ఈ కాకి చక్క ధరించాను. చూడు బాబా, ఇలా ఉన్నాడు కదా. వాడు అబ్బా, వాడి కూడా కసే బాబు, వాడికి చాలా ఆకలిగా ఉంది. సరే రా బాబా, ఇంటికి వెళ్దాం. ఇది ఆకలి కాదు, ఈ ఆకలి. బా హబ్బా, ఆ పప్పులేమో ఇప్పుడు ఉడకవమ్మా. ఏదైనా కానీ మన ఇద్దరికి పెళ్ళైన తర్వాతే. కనీసం టిఫిన్లు కానీ కాఫీలు కానీ ఉన్నాయా? అంటే ముద్దమ్మా. వద్దమ్మా, ఏమ్మా అన్నయ్య వచ్చే టైం అయింది. అలా అంటే నా మనసు చాలా బాధగా ఉంటుందమ్మా. అయితే టాబ్లెట్ ఇవ్వనా? మ్హూ. ఇండిషన్ ముద్దు కావాలి. మరి ఇంకేం కావాలి? ముద్దు కావాలమ్మా. తప్పదా? తప్పదు. తప్పదా? తప్పదు. నేను ఇవ్వను.